కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై సభలో సీఎం ప్రకటించనున్నారు. కులగణన నివేదికపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీలో ముస్లిం మైనార్టీలను కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై సభలో సీఎం ప్రకటించనున్నారు. కులగణన నివేదికపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీలో ముస్లిం మైనార్టీలను కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శాలిని. మరి కాసేపట్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానీ ఇటు శాసనసభ అటు శాసన మండలి రెండు సభలు కూడా ప్రారంభమవుతాయి. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎంఓ కార్యాలయ వర్గాలు అధికారికంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం మనకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఇప్పటికే మంత్రులంతా కూడా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ అటు మండలి సమావేశాల ఒక ఎజెండా కూడా ముందే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. అటు అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఇప్పటికే డిసెంబర్ 7వ తేదీ నాటికి ఆ సంవత్సర కాలంగా అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సామాజిక సమీకరణ, సామాజిక వర్గీకరణ అంశాలు కూడా ఈరోజు ఉన్నాయి. కులగణన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42 బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ద్వారా ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొద్ది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అటు మున్సిపాలిటీల్లోనూ పట్టణాల్లోనూ కులగణన సర్వే చేపట్టింది. మరోవైపు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన నిరంజన్ ఆధ్వర్యంలో కూడా స్థానిక సంస్థల్లో బీసీ కోటాపై కూడా సర్వే చేయడం జరిగింది. ఈ రెండింటితో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక టాస్క్గా మారిందని చెప్పనుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబీసీడీ వర్గీకరణ జరిగింది. ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రభుత్వాలు ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాంటి టీఆర్ఎస్ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పింది. అప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మన రాష్ట్రం నుంచి కేంద్ర ఆమోదం తెలిపి తీర్మానం పంపుదామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఏబీసీడీ వర్గీకరణ అధ్యయనానికి కమిటీ వేశారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా వేయడం జరిగింది. ఒక అధికారి ఆధ్వర్యంలో కూడా వర్గీకరణ అంశంపై అనేక జిల్లాలు సామాజిక సమావేశాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా నియమించడం జరిగింది. భూసాని వెంకటేష్ ఆధ్వర్యంలో వెంకటేష్ను బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. దాంతో ఇతను కూడా కులగణన సర్వే సంబంధించిన విషయంలో అసలు ఏ కులం ఎంత ఉంది అని చెప్పి ఈరోజు సర్వే చేయడం జరిగింది. అయితే తాజాగా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2 నివేదికలు కూడా ఇప్పటికే నిన్న ఎస్సీ వర్గీకరణ దాని మీద సచివాలయంలో అందజేశారు. మొన్న ఈ కులగణన సర్వే పైన సచివాలయంలో అందజేయడం జరిగింది. తాజాగా వస్తున్న వివరాల ప్రకారం బీసీల జనాభా సంఖ్యను తగ్గించే కుట్ర ప్రభుత్వం చేసింది. 15 లక్షలు దాదాపు సంఖ్యను తగ్గించి ఓసీ కులాల సంఖ్యను పెంచిందని చెప్పి బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాదవ శ్రీనివాసు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్వే పైన మండిపడతా ఉన్నాయి. మరోవైపు ఏబీసీడీ వర్గీకరణ ఇప్పటి వరకు ఉన్నదాన్ని ఏబీసీ వర్గీకరణ వరకే పరిమితం చేయాలనే దానిపైన కూడా నివేదిక అందినట్టు తెలుస్తూ ఉంది. దాన్ని గోప్యంగా ప్రభుత్వం ఉంచింది. కాబట్టి ఈ 2 నివేదికలు కూడా ఈరోజు ఇటు అసెంబ్లీలో అటు మండలిలో ప్రవేశపెట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసేందుకే ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. దానికి ముందు అసెంబ్లీ కమిటీలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఏదైతే ఉపసంఘం చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు అందించిన ఈ 2 నివేదికలు ఒకటి బీసీ కులగణన సంబంధించిన
నివేదికను, తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించిన నివేదికలను, 2 నివేదికలను కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో అందజేస్తారు. దానిలో కేబినెట్ సమావేశంలో చర్చించి దానిపైన అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. శాలిని, అయితే రామ్, ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు మాత్రం ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కావడం లేదు. నిన్న గాంధీభవన్లో కూడా రాష్ట్ర మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పరంగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని చెప్పి కోరుతున్నానని చెప్పడం జరిగింది. అయితే గతంలో మాత్రం ప్రధాన సందర్భాలు ఉన్నప్పుడు, గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినప్పుడు ఆయనకు సంతాప సూచకంగా ఏర్పాటు చేసిన సభకు మాత్రం రావాలని చెప్పి స్పీకరు గడ్డం ప్రసాద్ కుమారే స్వయంగా ఫోన్ చేసి ఆయన ఆహ్వానించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈరోజు కేవలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మిగతా మాజీ మంత్రులు ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతోనే ఈ సభ నడిపించేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీ సబ్జెక్టు పైన మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్లు మాట్లాడతారని చెప్పి, అదేవిధంగా శాసనసభలో కూడా ఈ సబ్జెక్టు పైన బండ ప్రకాష్, మసోచార్తో పాటు పలువురు బీసీ వర్గాలకు చెందిన నేతలు మాట్లాడతారని చెప్పి కూడా ఇప్పటికే నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రామ్.